హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసూ స్పోర్ట్స్. గాయస్, పీకేఎల్ సీజన్ 11లో అన్ని లీగ్ మ్యాచెస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. అలాగే ప్లే ఆఫ్ మ్యాచెస్ కూడా స్టార్ట్ కాబోతున్నాయి. అయితే ఈరోజు వచ్చేసి 2 ఎలిమినేటర్ మ్యాచెస్ జరగనున్నాయి. అయితే ఈ వీడియోలో వచ్చేసి ఆ 2 ఎలిమినేటర్ మ్యాచెస్ ప్రివ్యూ, హెడ్ టు హెడ్, అలాగే ఈ మ్యాచ్లో ఎవరు గెలవడానికి ఛాయిస్ ఉందనేది ఈ వీడియోలో ఎలిమినేటర్ మ్యాచెస్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా ఎలిమినేటర్ 1 మ్యాచ్ వచ్చేసి 8 PM స్టార్ట్ కానుంది. అది వచ్చేసి పాయింట్స్ టేబుల్లో 3rd and 6th పొజిషన్లో ఉన్న టీమ్స్ యూపీఓదాస్ అండ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ అయితే ఎలిమినేటర్ 1 మ్యాచ్లో పోటీ పడుతున్నారు. ముందుగా ఈ బోత్ టీమ్స్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ వర్సెస్ యూపీఓదాస్ హెడ్ టు హెడ్ చూసుకుంటే బోత్ టీమ్స్ అయితే 13 మ్యాచెస్లో పోటీ పడ్డారు. ఇందులో జైపూర్ పింక్ ప్యాంథర్స్ 7 మ్యాచెస్ విన్ అయితే యూపీఓదాస్ 6 మ్యాచెస్లో విన్ అయ్యారు. హెడ్ టు హెడ్ ప్రకారం చూస్తే యూపీఓదాస్పై జైపూర్ పింక్ ప్యాంథర్స్కి ఒక మ్యాచ్లో అప్పర్ హ్యాండ్ ఉంది. అలాగే ఈ బోత్ టీమ్స్ ఈ సీజన్లో ఆడిన 2 మ్యాచెస్లో ఒకసారి జైపూర్ మ్యాచ్ గెలిస్తే మరోసారి యూపీఓదాస్ మ్యాచ్ గెలిచారు. దీన్ని బట్టి చూస్తే ఈ సీజన్ ప్రకారం బోత్ టీమ్స్కి ఈ మ్యాచ్ గెలవడానికి ఈ బోత్ టీమ్స్ అయితే ఈ సీజన్లో ఫుల్ ఫామ్లో ఉన్నారు. ఏ టీం కూడా ఎక్కడ తగ్గకుండా ప్రతి మ్యాచ్లో సూపర్గా ఆడారు. అయితే ఈ మ్యాచ్లో ఎవరు గెలవడానికి ఛాయిస్ ఉందంటే నా గెస్ ప్రకారం యూపీఓదాసే ఈ మ్యాచ్లో విన్ని సాధిస్తారనిపిస్తుంది. అది ఎలా అంటే ఈ టీంలో రైడింగ్లో, డిఫెండింగ్లో ఎక్కడ తగ్గకుండా కంటిన్యూస్గా అన్ని మ్యాచెస్లో సూపర్గా ఆడుతున్నారు. మెయిన్గా రైడింగ్ నుంచి అయితే ఒక రైడర్ పోతే మరో రైడర్ సూపర్గా పర్ఫామ్ చేస్తారు. గగన్ గౌడ, భవానీ రాజ్పుత్ అయితే రైడింగ్లో మెయిన్ రైడర్స్. వీళ్ళని ఆపడమే కష్టం అనుకుంటే 3rd రైడర్గా సురేందర్ గిల్ ఆర్ భరత్ ఉన్నారు. ఒకవేళ వీళ్ళు కూడా పర్ఫామ్ చేయలేకపోతే లాస్ట్ మ్యాచ్లో ఎరగొట్టిన శివన్ చౌదరిని టీంలోకి తెస్తారు. ఇలా ఒక రైడర్ పోతే మరో రైడర్ని టీంలోకి తెస్తారు. రైడింగ్ నుంచి అయితే ఫుల్ ఫిట్గా ఉంది యూపీఓదాస్. అలాగే డిఫెండింగ్ నుంచి కూడా సుమిత్, హితేష్, ఆశు సింగ్ అండ్ మహేందర్ సింగ్ ఒక్కో రైడర్కి చుక్కలు చూపిస్తూ చాలా సింపుల్గా ట్యాకిల్ చేసే సత్తా ఉన్న ప్లేయర్స్. ఇలాంటి స్ట్రాంగ్గా ఉన్న టీంని జైపూర్ ఆపడం కొంచెం కష్టమే, కానీ వాళ్ళు కూడా ఫుల్ ఫామ్లో ఉన్నారు. మెయిన్గా ఈ టీంలో డిఫెండింగ్ నుంచి అయితే ఇచ్చి పడేస్తారు. మెయిన్గా రిజా, అంకుష్, నీరజ్ నర్వాల్, లక్కీ శర్మ అయితే ఒక్కో రైడర్కి చెమటలు పట్టించి సింపుల్గా ట్యాకిల్ చేస్తారు. అలాగే ఈ టీంలో మెయిన్ డిఫెండర్ సుర్జిత్ సింగ్ కూడా సూపర్గా పర్ఫామ్ చేస్తాడు. కానీ రైడింగ్ నుంచి మాత్రం అర్జున్ దేశ్వాల్ ఒక్కడే కంటిన్యూస్గా పర్ఫామ్ చేస్తున్నాడు. తనకు కొంచెం సపోర్ట్గా అజిత్ మాలిక్ బాగానే పర్ఫామ్ చేస్తున్నాడు. కానీ ఈ 2 రైడర్స్తో యూపీఓదాస్ ఆపడం చాలా కష్టం. సో మంచి రైడర్ని టీంలోకి దింపితే 50-50 ఛాన్సెస్ ఉంటాయి. లేదంటే యూపీఓదాస్ చేతిలో జైపూర్ ఓటమి ఖరారైనట్లే. గాయస్, మీరేమంటారు? ఎలిమినేటర్ 1 మ్యాచ్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? కింద కామెంట్ అయితే చేయండి గాయస్. నెక్స్ట్ మ్యాచ్ ఎలిమినేటర్ 2 పాట్నా పైరేట్స్ వర్సెస్ సింహం మ్యాచ్ అయితే 9 PM స్టార్ట్ కానుంది. ఈ మ్యాచ్లో ఎవరు గెలవడానికి ఛాయిస్ ఉందో డీటెయిల్గా తెలుసుకుందాం రండి. ముందుగా బోత్ టీమ్స్ హెడ్ టు హెడ్ చూసుకుంటే బోత్ టీమ్స్ అయితే 22 మ్యాచెస్ ఆడారు. అందులో యుముంబా 13 మ్యాచెస్లో విన్ అయితే పాట్నా పైరేట్స్ 8 మ్యాచెస్లో విన్ అయ్యారు. అలాగే ఒక మ్యాచ్ టైగా ముగించారు. హెడ్ టు హెడ్ ప్రకారం చూస్తే యుముంబాకే పాట్నాపై అప్పర్ హ్యాండ్ ఉంది. అలాగే ఈ సీజన్లో బోత్ టీమ్స్ పోటీ పడినప్పుడు 2 times యుముంబానే మ్యాచ్ విన్ అయింది. అటు హెడ్ టు హెడ్లో ఇటు ఈ సీజన్ మ్యాచెస్లో యుముంబాదే పై చేయిగా ఉంది. మరి ఈ మ్యాచ్లో కూడా యుముంబానే విన్ని సాధిస్తుందా, లేక పాట్నా మ్యాచ్ గెలిచి రివెంజ్ తీసుకుంటుందా అంటే ఏమో చెప్పలేం. బోత్ టీమ్స్కి 50-50 ఛాయిసెస్ ఉన్నాయి. యుముంబా ఆడే ఫామ్ని ఏమాత్రం కోల్పోకుండా అలానే పర్ఫామ్ చేస్తే యుముంబా మ్యాచ్ గెలుస్తుంది. పాట్నా కూడా ఫుల్ ఫామ్లో ఉన్నారు. యుముంబాతో మ్యాచెస్ ఓడిపోయారు, కానీ ఎదురు టీమ్స్ పై సింపుల్గా విన్ని సాధించి టేబుల్లో యుముంబా కన్నా ఒక మెట్టు పైనే ఉన్నారు. సో పాట్నా కూడా గెలవడానికి ఛాయిస్ ఉంది. పాట్నా పైరేట్స్ రైడింగ్లో మాత్రం యంగ్ రైడర్స్ అదరగొడుతున్నారని చెప్పాలి. ఏ టీంకి, ఏ ప్లేయర్కి ఎక్కడ భయపడకుండా ప్రతి టీంపై విడిచిపడి చాలా సింపుల్గా పాయింట్ తీసుకొస్తూ టీంకి ఎన్నో విన్స్ అందించారు. ఆ రైడర్స్ ఎవరంటే దేవాంగ్ అండ్ అయాన్. ఇద్దరు కంటిన్యూస్గా పర్ఫామ్ చేసి టీంకి ఫుల్ సపోర్ట్గా ఉన్నారు. అలాగే వీళ్ళకి తోడు సుధాకర్ కూడా సూపర్గా ఆడుతున్నాడు. అలాగే డిఫెండ్ నుంచి కూడా రైడింగ్కి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. గుర్దీప్, నవదీప్, దీపక్, అంకిత్ జగ్లాన్లు అయితే ఒక్క మ్యాచ్లో కూడా బ్యాక్ స్టెప్ వేయకుండా ఎదురు టీమ్స్ రైడర్ని చాలా ఈజీగా టార్గెట్ చేసి ట్యాకిల్ చేస్తూ రైడింగ్కి ఫుల్ సపోర్ట్గా నిలబడుతున్నారు. అలాగే యుముంబాలో కూడా రైడింగ్ నుంచి, డిఫెండింగ్ నుంచి ఇచ్చి పడేస్తున్నారు. రైడింగ్ నుంచి అయితే 4 రైడర్స్ ఉన్నారు. ఇందులో మెయిన్గా అజిత్ చౌహాన్ అండ్ మంజిత్ అయితే సూపర్ నాగా ఆడతారు ప్రతి మ్యాచ్లో. అలాగే వీళ్ళకి సపోర్ట్గా జఫర్దన్ని, సతీష్ కన్నన్ ఫుల్ సపోర్ట్గా ఉండి రైడింగ్లో ఎలాంటి పొరపాటు చేయకుండా టీంకి మంచి రెడ్ పాయింట్స్ అందిస్తారు. అలాగే డిఫెండింగ్ నుంచి మాత్రం సూపర్గా పర్ఫామ్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చేసి సునీల్ కుమార్, పరమేష్ వెన్స్వాల్, లోకేష్ అండ్ రింకు. ప్రతి మ్యాచ్లో కంటిన్యూస్గా పర్ఫామ్ చేస్తూ
ఎదురు టీమ్స్ రైడర్స్కి వణుకు పుట్టించే సత్తా ఉన్న డిఫెండర్స్. యుముంబా కూడా రైడింగ్ నుంచి డిఫెండ్ నుంచి చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. బోత్ టీమ్స్ పాట్నా పైరేట్స్ అండ్ యుముంబా అయితే బోత్ రైడింగ్ అండ్ డిఫెండ్ నుంచి అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. మరి ఈ బోత్ టీమ్స్లో మ్యాచ్ ఎవరు గెలవడానికి ఛాయిస్ ఉందంటే నా గెస్ ప్రకారం యుముంబానే మరోసారి పాట్నాపై విన్ని సాధిస్తారనిపిస్తుంది. గాయస్ మీరేమంటారు? ఎలిమినేటర్ 2లో ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు? కింద కామెంట్ అయితే చేయండి గాయస్. ఇది గాయస్ బోత్ టీమ్స్ ఎలిమినేటర్ 1 అండ్ ఎలిమినేటర్ 2 మ్యాచెస్ ప్రీవ్యూ. వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.